హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరికి రెడ్మీ నోట్ 10 మొబైల్ నెట్వర్క్ రావట్లేదని కస్టమర్ తీసుకురావడం అయితే జరిగింది. ఒక్కసారి మొబైల్ అయితే గమనించినట్లయితే ఇది నెట్వర్క్ కాదండి, అసలు సిమ్ ఉన్నా కూడా లేనట్లయితే అంటే ఇన్సర్ట్ సిమ్ ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఒకసారి ఇందులో అయితే సిమ్ పక్కాగా వేశాను, అయినా కూడా డిటెక్ట్ చూపించలేదు. ఒకసారి మీరు కూడా చూడండి, ఇందులో సిమ్ అయితే ఉంది కానీ సిమ్ అయితే వేసినట్లు అసలు చూపించట్లేదు. అంటే ఇన్సర్ట్ సిమ్ ప్రాబ్లం అయితే చూపించింది. చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఐ స్కాన్ చేసింటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని నాకైతే అనిపించింది. అంటే చిన్న ఫంగస్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మొబైల్ చెకింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ అటాక్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు డైరెక్ట్ అటాక్ ఎలా చేస్తున్నారండి, మీరు డైరెక్ట్ సిపియూలోకి ఎలా వెళ్తున్నారని మీరు అనుకోవచ్చు. ఈ విషయం వీడియో చివరిలో చెప్తాను. ఒకసారి సిపియూ అయితే నీట్గా తీయడం అయితే జరుగుతుంది, ఎలాంటి కాంపోనెంట్స్ డిస్టర్బెన్స్ కాకుండా నీట్గా. ఇక్కడ ఒకసారి చూడండి ఎంత నీట్గా రిమూవ్ చేయడం అయితే జరిగిందో. ఏవైతే సిపియూ కింద ఉన్న ప్యాడ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా, కాంపోనెంట్స్ కానివ్వండి లేదా ప్యాడ్స్ కానివ్వండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా నీట్గా రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనము బోర్డుకున్న ఎక్స్ట్రా ఆ యొక్క పేస్ట్ని అంతా రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఐసీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఐసీని రీబాల్ చేసి అంటే సిపియూను రీబాల్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి మిస్టేక్ లేకోకుండా నీట్గా అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మన హ్యాండ్ స్కిల్లోనే అర్థమవుతుంది మనం ఏ పొరపాటు అయితే చేస్తామో ఆ పొరపాటుకి మనం భారీ మూల్యం మనమే చెల్లించాల్సి వస్తుంది. మొబైల్ అయితే కస్టమర్ మన ఆన్ కండిషన్లోకి ఇచ్చారు. ఈ మొబైల్ మనం రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా మొబైల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆన్ కాదు, ఆటోమేటిక్గా మొబైల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం నీట్గా రిమూవ్ చేసేసాము. చేసిన తర్వాత నీట్గా ఆ యొక్క రీబాల్ చేసేసాము. రీబాల్ చేసిన తర్వాత రీఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే నీట్గా ఎలాంటి కాంపోనెంట్స్ కానీ ఎలాంటి ప్యాడ్స్ కానీ ఎలాంటి మనం మిస్టేక్ చేయకోకుండా నీట్గా అయితే సిపియూ రీబాల్ చేసి రీఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి పీసీబీని నీట్గా క్లీన్ చేసుకొని చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఛార్జింగ్ కూడా పెట్టేశాను. ఓకే, మొబైల్ కూడా ఆన్ అయిపోయిందండి. కంప్లీట్గా ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయిపోయిందని నేను అనుకున్నాను. ఒకసారి ఆన్ చేసి సిమ్ వేసి చెక్ చేయడం అయితే జరుగుతుంది. మొబైల్ కూడా కంప్లీట్గా ఆన్ అవుతుంది. ఈ మొబైల్ మనకు వచ్చేసి అనంతపూర్ నుంచి, దాదాపు మన ఊరు నుంచి చాలా దూరం నుంచి అయితే రావడం జరిగింది. కస్టమర్ అక్కడ సర్వీస్ సెంటర్లో అడిగారంట, చాలా కాస్ట్ అయితే చెప్పారంట. మనం చాలా రీజనబుల్, చాలా తక్కువలో అయితే ఈ మొబైల్ రిపేర్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి గమనించండి, మొబైల్ అయితే సిమ్ అయితే డిటెక్ట్ అవుతుంది, నెట్వర్క్ కూడా వచ్చేసింది. ఎయిర్టెల్ అనే నెట్వర్క్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ ఎలాంటి చెకింగ్ ప్రాసెస్ లేకుండా ఎలా కంప్లీట్ చేస్తారని మీరు అనుకోవచ్చు. ఈ మొబైల్ బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వండి, సడన్గా డెడ్ కావడం కానీ కెమెరా రాకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా వస్తూనే ఉంటాయి. మన దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా 100% సొల్యూషన్ అయితే దొరుకుతుంది.